చిత్రసేన్ గారు చెప్పండి, మీరు బొమ్మని గీశారా? నా హార్ట్ ఫ్రెండ్ బొమ్మని నేను గీశాను కదా, రెండు అలాగే ఉన్నాయి కదా. వదినా, యాజ్ ఇట్ ఈస్ గా బొమ్మను గీశాడే కానీ అసలు బొమ్మ ఇదే అని చెప్పలేడు. అమ్మా, వదిన ఇందాకైతే లగ్న పత్రికిచ్చి నక్షత్ర పెళ్లి వంశీతో జరగాలని చెప్పింది. కానీ ఇంతలోనే చిత్రసేన్ గారు బొమ్మ గీశారనగానే మనసు మార్చుకుంది. ఇలాగైతే నా కూతుర్ని ఇంటి కోడలుగా ఎదగనిస్తారా అని. అలా అనుకో ఐరేంద్రి. చిత్రసేన్ గారిని ఇంకొక బొమ్మ గీయమని ఎవరూ చెప్పకండి. అయినా లేని మనిషిని తీసుకురావాలనుకోవడం ఏంటి? అది కదత్తయ్య. వదిలే సుచిత్ర. చిత్రసేన్ గారు ఇంట్లో అతిథిగా ఉన్నారనుకొని మర్యాదలు చేయండి, కానీ ఆయన వల్ల మన మర్యాద పోయేలా చేసుకోకండి. లేదు నానమ్మా, అన్నయ్య మనసులో ఉండేది ఆ రాధ కాదు. రాధ బొమ్మ ఇంకొకరు ఎవరో గీసిన బొమ్మ. అది పేపర్లో కూడా వచ్చింది. అవును మేడం, ఆ పేపర్ మాకు దొరకలేదు, లేదంటే మీకు సాక్ష్యంగా చూపించేవాళ్ళం. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అవునానమ్మా, రాధ బొమ్మ ఈయన గీసింది కాదు. నీకెందుకే, మూసుకొని కూర్చో. పెద్దవాళ్ల విషయాల్లో మనం తలదూర్చడం ఎందుకు? అలేఖ్య, ఆనంద్, మేం కూడా ఆర్టికల్ చూపిస్తాం. ఒక్క నిమిషం. చూడండి. వేరెవరో గీసిన బొమ్మని నేను వాడుకున్నాను, నన్ను క్షమించండి అని శ్యామ్ సుందర్ అనే చిత్రకారుడు తన తప్పుని ఒప్పుకున్నాడు. చూశారు కదా, మీరు పాత పేపర్ వెతుకుతున్నారనే నేనే ఇలా ఆర్టికల్ రెడీ చేసి పెట్టుకున్నానే. అనవసరంగా ఏదేదో ఊహించేసుకున్నాను. అమ్మా నాన్నల్ని పొట్టన పెట్టుకున్న వసుంధర ఈ ఇంటికి పెద్ద కోడలు అవడం ఏమిటి? వీళ్ళు మనకు ఆశ్రయం ఇచ్చారని మనం అతిగా ఆశపడకూడదు. బాగా చెప్పారు. నేను వెతుకుతున్న నా హార్ట్ ఫ్రెండ్ వసుంధరానే అనుకున్నా. ఒక్క క్షణం ఆకాశం అంత ఆనందం వేసింది. కానీ ఇంతలోనే తను కాదని తెలియగానే నా మనసంతా ఏదోలా అయిపోయింది. ఎందుకు ఇలా జరుగుతుంది? నా హార్ట్ ఫ్రెండ్ వసుంధర కాదా? అత్తయ్య వాళ్ళు ఏదైనా మ్యానిపులేట్ చేస్తున్నారా? అన్నయ్య, రే ఆనంద్, నువ్వైనా నాకు కరెక్ట్గా చెప్పరా, చిత్రసేన్ గారు నా మనసులో ఉన్న హార్ట్ ఫ్రెండ్ బొమ్మ గీశారా లేదా? నాకెందుకు ఇలా తారుమారు అవుతుందిరా? అదే అర్థం కావట్లేదు అన్నయ్య. అత్తయ్య వాళ్ళే తారుమారు చేస్తున్నారని అనుమానంగా ఉంది. నాకు అలాగే అనిపిస్తుందిరా. నువ్వన్నట్టు చిత్రసేన్ గారు వేసిన బొమ్మను ఇంకెవరో నేనే వేశానని సన్మానం చేయించుకొని ఉండొచ్చు. నిజమేంటో తెలుసుకోవాలన్నయ్య, మనం గ్రహించట్లేదు అంతే. అంటే వసుంధరే నా హార్ట్ ఫ్రెండ్ అంటావా? అదే నిజమైతే చాలా హ్యాపీగా ఉంటుంది కదా అన్నయ్య. అవునరా, నేనింత టెన్షన్ పడ్డం బదులు వసుంధర దగ్గరికి వెళ్ళి చిన్నప్పుడు నేను నా హార్ట్ ఫ్రెండ్ ఎప్పుడు ఎక్కడ కలిసామో చెప్తే తనకేమైనా గుర్తొస్తుందేమో. తనే నా హార్ట్ ఫ్రెండ్ అయితే నిజం చెప్పేస్తుందేమోరా. నాటకం వేసినప్పుడు కూడా వసుంధర గారికి గుర్తు రాకుండా ఉంటుందా అన్నయ్య? రాముడు కాయిన్ ఇచ్చింది, అదైనా గుర్తుండాలి కదా. అంటే వసుంధర నా హార్ట్ ఫ్రెండ్ కదా? అన్నయ్య, కన్ఫ్యూజ్ అవ్వకండి.
మీ హార్ట్ ఫ్రెండ్ అయితే సజీవంగానే ఉంది, ఇది నిజం. ఆ రాధ మాత్రం మీ రాధ కాదు. చిత్రసేన్ గారు గీసిన బొమ్మ అది కాదన్నయ్య, అది ఇంకో బొమ్మ. ఆయన కొరియర్ చేసిన బొమ్మ ఏమైందో, ఎక్కడుందో, అసలు ఆయన ఏ బొమ్మ గీశారో తెలుసుకోవాలి. ఎలా ఉందో చూడాలి. అవునరా, నువ్వు అంటుంటే నాకు గుర్తుకొస్తుంది. ఆయన గీసిన బొమ్మలు గుర్తుపట్టడానికి మామూలు స్థితిలో లేకపోయినా వాళ్ళు బొమ్మ వేసేటప్పుడు ఎన్ని స్ట్రోక్స్తో బొమ్మ గీస్తారో దాన్ని బట్టి అంచనా వేస్తారు. ఇప్పుడు గీసిన వసుంధర బొమ్మ రాధ బొమ్మ వేసింది ఒక్కరే కాదని తెలిసిపోతే ఇక్కడ జరిగేది కుట్రనా, లేకపోతే చిత్రసేన గారు 2 బొమ్మలు వేశారని తేలిపోతుంది. ఎక్సలెంట్ అన్నయ్య, బాగా ఆలోచించారు. వసుంధర గారి బొమ్మను ఆ రాధ బొమ్మను ఏ పెయింటర్కి చూపించినా స్ట్రోక్స్ని బట్టి గుర్తుపట్టేస్తారు. వెంటనే తెలుసుకోవాలన్నా. కొరియర్లో వచ్చిన బొమ్మను, రాధ బొమ్మను, వసుంధర బొమ్మను అన్నింటినీ పెయింటర్ ముందు పెట్టాలి. అప్పుడు ఖచ్చితంగా డిఫరెన్స్ ఏంటో తెలిసిపోతుంది. అలాంటి ఎక్స్పర్ట్ ఆర్టిస్ట్ ఎవరైనా ఉంటే కనుక్కో ఆనంద్. తప్పకుండా అన్నయ్య, ఈ ప్రయత్నంలో మీ బాధ తీరిపోతుంది, మీ అన్వేషణకు ఒక అర్థం దొరుకుతుంది. నా మనసులో ఉన్న నా హార్ట్ ఫ్రెండ్ని నా నుంచి ఆ దేవుడు కూడా దూరం చేయలేడని నిరూపించాలి. బేబీ, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఆ వసుంధర మీద అంత కోపం ఉంటే దాని మీద తీర్చుకోవాలి కానీ ఇలా వైర్లు, వేస్ట్ పేపర్లు కొరుకుతారా? అసలు ఏం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా? నేనేం చేస్తున్నానో కాసేపట్లో నీకే తెలుస్తుంది మమ్ముడు. ఇలా సగం చెప్పి ఆపకు. అసలు విషయం ఏంటో పూర్తిగా చెప్పు. దాన్ని ఆఫ్టర్ ఆల్ సెక్రటరీ కదా అని వదిలేస్తే బావని పెళ్లి చేసుకొని ఆనందంగా హనీమూన్కి వెళ్ళి జీవితంలో తీరిక కూడా లేనంతగా సుఖపడుతుంది. అది కనిపిస్తే పీక పిసికి చంపేయాలన్నంత కోపంగా ఉంది. దాన్ని ఎలాగైనా వేసేయడం కోసమే సాయంత్రం నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాను. నీ పిచ్చి కానీ కిచెన్లోకి వంట వాళ్ళు వస్తారు కానీ అదెందుకు వస్తుంది? అది బావకి సెక్రటరీ మామ్. అన్ని పనులు దగ్గరుండి మరీ చూసుకుంటుంది. పడుకునే ముందు బావకి మ్యాంగో జ్యూస్ తాగి అలవాటుంది కదా, అది ఖచ్చితంగా మామిడి పళ్ళు తీసుకొని ఇక్కడికే వస్తుంది. జ్యూస్ పట్టడానికి ఈ మిక్సీని ఆశ్రయిస్తుంది. స్విచ్ వేయగానే షాక్ కొట్టి హరి అని చేస్తుంది. అందుకే ఈ మిక్సీ వైర్ కట్ చేశాను. సూపర్ ఐడియా బేబీ. మనం చేసే ఈ అటెంప్ట్తోనైనా అది చావాలి. లేదంటే ఈ మిక్సీలా అవ్వడానికి కారణం మనమేనని అందరూ మనల్నే అనుమానిస్తారు. ఈసారి అది మిస్ అవ్వదు మామ్. బేబీ, అది వస్తుంది. మనం చాటుగా వెళ్ళి దాక్కుని చూద్దాం. పద పద. బేబీ, ఇంత బతుకు బతికి కిచెన్లో చావడం అంటే ఇదేనేమో. దాని చావుకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది మామ్. రాక్షసానరణ రంగమే తెగ నరుకు కత్తి కొన దాహమే మిణుకు మిణుకుమని వణుకుతున్నది ప్రాణదీపమే. రాక్షసానరణ రంగమే తెగ నరుకు కత్తి కొన దాహమే
పగలు సెగలుగా రగులుతున్నది మనిషి తత్వమే. ప్రాణాలకి ప్రాణాలే బదులై ఆ ప్రాణం విలువన్నది కరువై చస్తున్నది పై చేయికి పదవన్నది రొక్కం. బేబీ, దాని జీవితం చీకటైపోతుంది అనుకుంటే ఇల్లంతా చీకటైపోయిందేంటి బేబీ? అది చావగానే మన మీద డౌట్ రాకుండా పారిపోవడానికి కరెంటు తీయమని ఎవరికైనా చెప్పావా ఏంటి? నువ్వుండు మామ్, అసలే నరాలు తెగేంత ఉత్కంఠతో ఉన్నాను. మామ్, మనం అనుకున్నది జరిగింది. ఒకసారి దగ్గరికెళ్ళి చూద్దాం పద బేబీ. కొరకు హరహరుని తరపు శమరూపులేమో ఈ మరణమే. గ్రహణమలిని తన ఉనికి బలిని బలి కోరుతున్నది ఆయువే. మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అయింది మామ్. మనం అనుకున్నట్టుగానే ఇది చచ్చింది. శమరూపులేమో ఈ మరణమే. గ్రహణమలిని తన ఉనికి బలిని బలి కోరుతున్నది ఆయువే. నేనింత హ్యాపీగా ఉంటే నువ్వు మాట్లాడవేంటి మామ్? అది కాదు బేబీ, నాకో డౌట్. దీనికి షాక్ కొడితే గిలగిలా కొట్టుకుని ఒళ్ళంతా నల్లగా మారిపోయి పొగలు రావాలి కాని దీన్ని చూస్తుంటే ఇంత రిలాక్స్డ్ గా పడుకుంది. అంటే నీ ఉద్దేశం ఏంటి మామ్? అది బతికిందంటావా? బతికే ఉన్నాను. మీరు దుర్మార్గులని తెలుసు, కానీ మనుషుల ప్రాణాలు తీసేంత దుర్మార్గులని ఇప్పుడే తెలిసింది. అయితే ఇప్పుడు వెళ్ళి మా గురించి వెంటనే మా బావకి చెప్తావా? అలా చెప్పి సింపతి కొట్టేసే అలవాటు మీకుందేమో, నాకు లేదు. ఏంటో అంత నమ్మకం? నా మీద కాదు, మై బాస్ వంశీ సార్ మీద. నువ్వు అంత ఊహించుకోకు. బతికిపోయానని ఆనందపడిపోకు. మరో 12 గంటల్లో నీ జీవితం ఎలా తిరగబడుతుందో నీ ఊహకు కూడా అందదే. నువ్వెన్ని పన్నాగాలు వేసినా, ఎన్ని కుట్రలు చేసినా నన్నేం చేయలేవు. ఈసారి నేనేం చేయట్లేదే, చేసే వాళ్లతోనే చేయిస్తున్నాను. నేను కొట్టే దెబ్బ నీ జీవితంలో ఎప్పుడూ ఎరుగుండవు. పిచ్చి నక్షత్ర, నన్ను దెబ్బ కొట్టాలంటే ముందు వంశీ గారిని ఢీ కొట్టాలి. అంత సత్తా అయితే మీలో లేదని నాకు తెలుసు. ఊరికే నరాలు తెగిపోయేలా ఛాలెంజ్లు చేయకండి. నేనంటే ఏంటో నీకు రేపు తెలుస్తుంది. చూద్దాం. చూస్తావే, నీ చావుని నువ్వే దగ్గరుండి చూస్తావు. వెయిట్ అండ్ సీ. వీళ్ళ అమాయకమైన మాటలు వింటుంటే జాలేస్తుంది. ఇది బాగా ముదిరిపోయింది. ఆనందబాబుని వాడుకోవే అంటే ఆటపాటల్లో మునిగిపోయింది. గాలం వేసి డబ్బు సంపాదించుకోవాలన్న ఇంగిత జ్ఞానం కూడా నా మనవరాల లెక్కిక లేకుండా పోయింది. దాన్ని తలుచుకుంటే ఇది వచ్చింది. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావే? వంశీ గారు చెప్పిన పనులు చేసి రావాలి కదా నాన్నమ్మ. ఆ పనులన్నీ చేయడానికి ఆ నక్షత్రం ఉంది కదా. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కాబట్టి సేవలు చేసుకుంటుంది.
ఏ నువ్వు చేస్తే గాని ఆయనకు పొద్దుపోదంటున్నా? లేదంటే పెళ్లికి ముందు 2-3 రోజులైనా నీ సరదాలు తీర్చేసుకుందామని చూస్తున్నావా? ఎందుకు నాన్నమ్మా మనసు నొచ్చుకునేలా మాట్లాడతావు? అబ్బోబ్బోబ్బోబ్బోబ్బో ఏంటేంటేంటేంటి నీ ఒక్కదానికే మనసుందమ్మా? మావన్నీ రాతి గుండెలు మరి. అంతేగా? ఇంకా అలా నన్ను చూస్తూ నిలబడతావేమిటే? వెళ్ళు, పోయి ఆ దుప్పట్లు తీసుకొచ్చి ఆ చాప బరువు అన్ని చెప్పి తగలడాలి. సరే నాన్నమ్మా, ఇప్పుడే చేస్తాను. వెళ్ళు. కొత్త నగలే ఇరగొడతావా ఏమిటి? సరిగ్గా చేయలేవా ఏ పని? ఈ నగలు ఎక్కడివి నాన్నమ్మా? ఇంట్లోవే. ఉదయం జ్యువెలరీ షాప్ అతను ఇచ్చిన నగలివి. ఇక్కడికి ఎలా వచ్చాయి? ఓనరే ఇచ్చాక తీసుకోకుండా ఉంటారా? ఎవరిస్తారు? ఆనంద్ గారా? అవునే, నా మనవడు ఆనంద్ బాబే తీసుకొచ్చి ఉంచుకోబామ్మా అని ఇచ్చాడు. తీసుకున్నాను. నీకేంటి నొప్పి? లక్షల విలువైన నగల్ని తీసుకున్నావని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు? అసలే ఆనంద్ గారు మొహమాటస్తులు, కాదల్లేకిచ్చారేమో. వద్దు నాన్నమ్మా, పరాయి సొమ్ము మనకొద్దు. నోరు మూసుకోవే. నా మనవరాలు ఈ ఇంటికి చిన్న కొడలు అవబోతుంటే పరాయి సొమ్మంటావేమిటి? జాలి పడితే మెడ బోసిపోతుందని నాకు తెలుసు. నాన్నమ్మా, నా మాట విను. మనల్ని వాళ్ళు తప్పుగా అనుకోవద్దు. ఇవి తిరిగిచ్చేద్దాం. వాటిపైన చెయ్యేస్తే చంపేస్తాను, జాగ్రత్త. వీటిని నువ్వెలా తీసుకుంటావే? వద్దు నాన్నమ్మా, మనం ఈ ఇంట్లో ఉండాలంటే ఇలాంటి వాటి మీద ఆశపడకూడదు. నేను ఇచ్చేసి వస్తాను. ఇస్తానన్నావనుకో చస్తావు. నాన్నమ్మా, నీకైతే ఇవ్వండి నాన్నమ్మా. వాళ్ళ వస్తువులు వాళ్ళకి ఇచ్చేసి వస్తాను. నిన్నే తీసుకొనిస్తానే. రా నాన్నమ్మా, ఏం చేస్తున్నావు? చెయ్యి ఇప్పవే ముందు. అయ్యో నాన్నమ్మా, వద్దు వద్దు నాన్నమ్మా, నాన్నమ్మా వద్దు. నాన్నమ్మా, మంటగా ఉందా? నువ్వు అరవడానికి కూడా వీల్లేదు. గట్టిగా అరిచావనుకో ఆ నగలు నువ్వే దొంగతనం చేశావని అందరిని పిలిచి మరీ చెప్తాను. ఇంకా బాగుంటుంది అప్పుడు, రచ్చ రచ్చగా. ఆ మాట తప్ప ఇంకే మాట నీ నోటి వెంట రాకూడదు. నా మనవరాల్ని కనక మహాలక్ష్మిలా చూడాలనుకుంటున్నానే. నువ్వు తల దూర్చావనుకో ఈసారి నిన్ను చంపి తగలబెట్టేస్తాను. ఇంకా మేల్కునే ఉన్నావేంటి బేబీ? 3 రోజుల్లోనే నీ పెళ్లి. పడుకో, లేకపోతే నీ గ్లామర్ దెబ్బతింటుంది. కరెంట్ షాక్ తో వసుంధర చచ్చుంటే ప్రశాంతంగా పడుకునేదాన్ని మామ్. మిస్ అయిపోయిందనే ఆలోచనతో నా కంటికి కునుకు రావట్లేదు. రేపు దాని మీద దొంగతనం నేరం మోపి గెంటేద్దాం. ఐరేంద్రి, లోపలికి రావచ్చా? వచ్చేసావు కదా. అదే అడగాలి కదా అని అడిగానులే. ఇదిగో అన్ని బంగారు నగలు జాగ్రత్తగా దాచిపెట్టండి. ఇక్కడ? అవునా ఐరేంద్రి, దాచిపెట్టిన నగలు ఆ వసుంధర కంటపడ్డాయి.
అలాగైతే దొంగతనం చేసిందని ఎలా ప్రూవ్ చేస్తాం? అది నోరు మెదపదు. నన్ను చూస్తేనే వెన్నులోంచి భయం తన్నుకొస్తుంది. ఇంకది నోరు తెరిచి నిజం చెప్తుందా, చెప్పాక బతుకుతుందా? నీ భయం దానికుంటే మనకి ఏ భయం లేదు. అవుట్ హౌస్ లోనే ఉంచితే అది నిజాయితీగా వీటిని వాళ్ళకి తిరిగిచ్చేస్తుంది. అందుకే దొంగ అనే ముద్ర దాని మీద పడాలంటే ఈ నగలు మీ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. బామ్మగారు బంగారం ఇచ్చాక ఆలోచిస్తావేంటి మామ్? లాకర్లో పెట్టేద్దాం. ఉండు, ఇదిగో దాని ఇంకో కీ కూడా మీ దగ్గరే పెట్టుకోండి. ఇదిగో నా మనవరాలు అలేఖ్య నీకు తోడికోడలు కాబోతుందమ్మా. మీ ఇద్దరూ సంతోషంగా కలిసిమెలిసి ఇంట్లో కాపురం చేయాలి.